బారెడు పొద్దుకితే గాని నిద్రలెగవ్వు. రేపు నీ పెళ్ళైతే మీ అత్తారింటోళ్ళు నన్నంటారు. బా పొద్దున్నే మొదలెట్టావా మమ్మీ? అయినా ఎర్లీ మార్నింగ్ లేసి నేనేం చేయాలి? న్యూస్ పేపర్ చేయాలా, పాల ప్యాకెట్ చేయాలా? పూజ చెయ్యాలి. నాకంత భక్తే ఉంటే ఎప్పుడో బాగుపడేదాన్ని. తప్పు తప్పు, లెంపలేసుకో. ఆడవాళ్ళన్నాక పూజలు పునస్కారాలు చెయ్యాలి, ఇంటికి మంచిది. అయినా గుడిలో పూజారులందరూ మగవాళ్లే ఉంటారు కదా. గుడిలో ఒకరు, ఇంట్లో ఒకరులా? అదే దేవుడు కదా. రామరామా, ఇలాంటి తలతిక్క క్వశ్చన్స్ అన్ని నా దగ్గర వేస్తే కాఫీలో కారం పొడి కల్పిస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావు? వంటగది నీ కంట్రోల్లో ఉంది కదా అని ఇన్ని వెరైటీ శిక్షలు ప్లాన్ చేస్తున్నావా మమ్మీ, ఆ బిగ్ బాస్ లాగా? కనీసం అదైనా నా కంట్రోల్లో ఉంది, సంతోషం. ఏంటి నీ కంట్రోల్? వంట ఒకటే కదా నువ్వు చేసేది. కూరగాయలు సరుకులు అన్ని నేనే కదా తెచ్చేది. అబ్బా, కరెక్ట్ టైంకి గుర్తు చేసేవే. షాపుకి వెళ్ళి అర్జెంటుగా కరివేపాకు తీసుకుని తొందరగా ఇక్కడికి వచ్చేసి ప్లీజే. సరే. ఏంటి ఇలానే వెళ్తావా? ఏ ఈ డ్రెస్కి ఏమైంది? మరకంటిందా? మరక కాదే, కొంపలంటుకుంటాయి. ఇప్పటికే పక్కింటోళ్లు నానా రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ అమ్మాయి మగరాయిడ్లా తిరుగుతుందంటున్నారు. ఎవరు? పక్కింటి పంకజం ఆంటీనా? వాళ్ళ ఆయన లుంగి బనియాన్ వేసుకుని టెర్రస్ ఎక్కి షో చేస్తుంటే నేనేమన్నా అన్నానా? ఒసేయ్, ఇంకెవరు? ఎదురుంటి మూర్తి అంకులా? వాళ్ళ అబ్బాయి బొక్కలు పడిన బాక్సెస్ వేసుకుని బర్రెలాగా ఊరి మీద పడి తిరుగుతాడు. నేనెప్పుడైనా కంప్లైంట్ చేశానా? అసలు వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదే, నేనంటున్నాను. కనీసం బయటికి వెళ్ళినప్పుడైనా కాస్త పద్ధతిగా వేసుకోవచ్చు కదా బట్టలు. బట్టలు పద్ధతుల కోసమో పక్కింటోళ్ళ కోసమో వేసుకోరు మమ్మీ, కంఫర్ట్ కోసం వేసుకుంటారు. ఏదో వెదర్ వేడిగా ఉంది కదా అని చెప్పి కొంచెం గాలాడేలాగా వేసుకుంటాను. దాన్ని ఒళ్ళు కనిపించేలా వేసుకోవడం అంటే నా తప్పు కాదు. సందు చివరి కిరాణా కొట్టుకు కూడా చీర కట్టుకోనైతే నేను వెళ్ళలేను. నేను ఇలానే వెళ్తాను. నీకంత ప్రాబ్లం ఉంటే కరివేపాకు లేకుండా కూర చెయ్యి, నేనింతే. అరే, సూపర్ మార్కెట్కి వెళ్తే నలుగురు ఉంటారే, గుచ్చి గుచ్చి చూస్తారే. కాస్త నా మాట వినవే. అయితే చూసేవాళ్ళనండి. తప్పు చూసేవాళ్ళ చూపుల్లో ఉంటుంది, నేనేసుకునే బట్టల్లో కాదు. చూసేవాడు ఎదవైతే చుడిదార్ వేసుకున్నా బికినీ వేసుకున్నట్టే చూస్తాడు. బికినియా? గట్టిగా రవక్కే, మీ నాన్న వింటారు. ఏ వింటే నీకు కొనిస్తాడా? చిచి, రోజు రోజుకి సిగ్గు లేకుండా తయారవుతున్నావు. పో అవతలికి. గుడ్ మార్నింగ్ డాడీ. 12 అయింది, ఆఫ్టర్నూన్ అంటారు. అబ్బా నైట్ షిఫ్ట్ డాడీ, ఎర్లీ మార్నింగ్ ఎలా లెగుస్తాను నేను? మరి అబ్బాయిలాగా నైట్ షిఫ్ట్ చేయడం ఎందుకు? నెక్స్ట్ మంత్ నుంచి డే షిఫ్ట్ కావాలని అడుగు, లేకపోతే ఆఫీస్ మానే. నైట్ షిఫ్ట్స్ అబ్బాయిలే చేయాలని ఏమన్నా రూల్ ఉందా? అయినా మానేసి ఏం చేయమంటావు? మళ్ళీ నా పాకెట్ మనీ కూడా నిన్నే అడగమంటావా? పెళ్లి చేసుకో. అదే నేను అబ్బాయినయ్యుంటే జాబ్ లేకుండా పెళ్లి చేసుకో అనేవాడువా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? ఫ్యామిలీని పోషించాలంటే జాబు సంపాదన రెండో ఉండాలి కదా. ఒకటే ఎందుకు కాదు? అయినా ఉద్యోగం కొడుకు చేస్తే కెరియర్, కూతురు చేస్తే టైం పాసా? మగవాళ్ళు ఉద్యోగం చేయాలి, పిల్లలు ఫినాన్షియలీ వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి అనేవి పాత పద్ధతులు నానా. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ పైన రుద్దకండి, అప్డేట్ అవ్వండి. అవునా? రేపు నీ పెళ్ళయ్యాక మీ ఆయన ఒప్పుకుంటే అప్పుడు జాబ్ చేద్దులే. వాడెవడు నాకు పర్మిషన్ ఇవ్వడానికి? అసలు మానేమని అంత ఈజీగా ఎలా అంటున్నావు నానా? జాబ్ చెయ్యాలా లేదా అనేది నా చాయిస్. ఇవన్నీ బాగానే అంటావు, వంటింట్లో మీ అమ్మకి ఎప్పుడైనా హెల్ప్ చేసావా? అదే నేను కొడుకునయ్యి ఉంటే. ఆపై అబ్బాయి అయితే వంట చేయమంటావా? అంటావు అంతేగా. ఎక్కడైనా అబ్బాయిలు ఇవన్నీ చేస్తారంటే? వంట చేయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇవన్నీ ఆడపిల్లలు చేస్తారు. తలకు మాసిందాన. పనుల్లో ఆడామగాన్ తేడా ఏముండదు. ఇప్పుడు నువ్వు చెప్పిన పనులన్నీ ఆడవాళ్లే చేయాలన్న రూల్ కూడా లేదు, మగవాళ్ళు కూడా చెయ్యొచ్చు. ఇన్ఫాక్ట్ చెయ్యాలి కూడా. వేరే దేశాల్లో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు, ఆడైనా మగైనా. ఇక్కడి నుంచి వెళ్ళిన అబ్బాయిలు కూడా వాళ్లే వండుకుంటారు, తోముకుంటారు, ఉతుక్కుంటారు కూడా.